మేడం నిన్న మాట్లాడుతూ మాధురి మరోసారి తన గురించి కనుక మాట్లాడితే లీగల్ గా ఫైట్ చేస్తాను. ఫైట్ చేయమనండి సార్, రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్, దానికి రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కరికి అడిగితే ఏంటి మీకు తెలుస్తుంది? నా దాని ఒక్కదానికి అడిగితే మీకు ఏం తెలుస్తుంది? మేము ఒకటి చెప్తాం, ఆవిడ బయట టెక్కల్ పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్. ఏం గిరి నీకు తెలీదా? ఏం గిరి నువ్వు టెక్కల్ కాదా? నువ్వు మీడియా కాదా? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలీదా? ఎందుకు లోకల్ పర్సన్వే కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గు లచ్చ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి. మాకేం సిగ్గు లచ్చ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాంటి? ఇప్పుడు అదొక ఫేవర్స్ అని అంటే ఆవిడ ముసలిదే 80 సంవత్సరం మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతా పిచ్చి అయిపోయారు కావాలా? ఆడ అమ్మాయినే పిలిచేవాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మకి అడగండి, ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడా? మా నాన్న అనేవారు ఒక్క రోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని. ఒక్కరోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా ఆడికి అతగాడికి వినిపించినట్టు ఈ మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్కరోజు చెత్త మాటలు చెప్తారు. ఎన్ని అబద్ధాలైనా చెప్తారు చెప్పడానికి మనుషులకి. మాటలు విలువ ఉన్న వాళ్ళు ఒకటి, విలువ లేని వాళ్ళు ఒకటి. ఒక్కరోజు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ కానీ మనవలకు పిల్లడం కానీ అతడి తండ్రి కార్యంకి వెళ్ళడం కానీ ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడు ఉండే కుటుంబం వాళ్ళదే. అమ్మకి అమ్మని పిలిచిన రకం కాదండి. నేను వస్తే ముఖమే చూడ్డు, నేను వస్తే అమ్మనే పెళ్ళడు. ఆవిడ కంప్లైంట్ నాకు ఇచ్చేది. సిగ్గు ఉండాలి ఆ తల్లికి ఈ కొడుక్కి. లేదే చూస్తారు కొంతమంది గుండె తన్నుకుంటారు, బయటకు వచ్చినప్పటికి యూనిటీ అని చెప్పేసి యాక్షన్లు చేస్తారు. ఆ తల్లికి కొడుక్కి పడదు. ఇప్పుడు వచ్చేమో ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఉన్నారు ఈ తమ్ముడులో అని. మొన్న కాకని మీకు నేను అబద్ధం చెప్పడం కాదు, ఎలక్షన్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ల ముందు నాకు అన్నదమ్ములకు సంబంధం లేదని మీ అందరి సమక్షంలోనే చెప్పలేదండి. ఇప్పుడు ఈ అన్నదమ్ములు వచ్చేమో దూరిపోయి, ఈ తల్లి వచ్చేమో దూరిపోయి, శ్రీకాంత్ ఈడు ఇతగాడికి ఎవరు నాకు సంబంధం కాదు. బాబురావు మున్సిపల్ చైర్పర్సన్ కి దెబ్బలు తగిలాయని పలాస వాళ్ళేమో అన్నదమ్ములు. నాకు పరువు తీశారు, వాళ్ళు నాకేమి విలువ ఉంచారు. నేను వాళ్ళు పలాస రావాలని వ్యక్తిడు ఆ ముసల్దా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ పొట్టి వేద వచ్చేసి ఇక్కడికి చెత్త వేద వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడాట మా ఇల్లు కట్టి మా ఈడంట ఈ ఆస్తి అటు సంపాదించాడట. ఏది వాళ్ళ ఆవిడ పేరు ఉంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట. దువర్శ్రీని వాళ్ళ ఆవిడ ఆస్తి అతను మెట్రామాని ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్స్ ఇస్తాడు? మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు? ఏం చేసుకుంటే చేసుకుంటే అలాంటి వాళ్ళు ఆరోపణలు చేసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తారండి? ఇతర ఫ్యామిలీస్ లో దూరిపోయి ఇంకా ఆవిడేమో ఆరోపణలు చేస్తుందండి. అడల్టరీ లీగల్. మీ ఇంటికి వచ్చి నేను ఉంటాను, టూర్లు వెళ్తాను, 3 ఆడపిల్లలను పెట్టుకొని నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. దానికోసం ఏంటండి, మా కోసం ఏంటండి అలాంటి లేడీ మాట్లాడుతుంది? టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. ఇట్ వోంట్ బి. మాకు తెలుసు. నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఆమె కాదు నన్ను అనవసరంగా రోడ్డుకి లాగుతున్నారు. మా ఇంట్లోనే అడల్టరీ లేగలు ఆడపిల్లలు ఆడదే ఎవరైనా అడల్టరీ లేగలు ఎవరితోనే ఉండొచ్చు అని అంటదండి సంస్కారవంతురాలు.
మేము లాగుతున్నామా ఆవిడ లాక్కుంటుందా? ఆయన దగ్గర కూడా ఆ పంచాయతీ జరిగింది. మీకు న్యాయం జరిగినట్టే జరిగిన అన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఆ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం స్పష్టం చేసింది కదా. ఆయన చేతుల మీద మీకు న్యాయం జరిగిందని కదా సార్వత్రిక ఎన్నికల్లో మీదైన పాత్ర పోషించారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ తమ్ముళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకేం నేను ప్రూవ్ చేసేది? ఇంత జరుగుతుంది కదా, మీ ముందే నిన్న నన్ను కట్టబోయారు కదా. అంటే భగవద్గీత మీద మీ అమ్మమ్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆవిడేమో వెంకటేశ్వర స్వామి మీద ఆమె ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేసి ప్రామిస్లు వేస్తే ఇంక నేనేం మాట్లాడతానండి? వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు. అచ్చెన్నాయుడు హస్తం ఎందుకు ఉంటుందండి? అచ్చెన్నాయుడికి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధం ఏంటి? కొన్ని ఇష్యూ జరుగుతుంది కాబట్టి మీకు ఏమైనా సపోర్ట్, ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది? ఈ ఇష్యూ ఇలా జరుగుతుంది కాబట్టి ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్? ఆయన నుంచి మాకెందుకు సపోర్ట్ వస్తుంది? అంటే మీ తాతగారి ఊరిలో సాక్ష్యం కూడా చెప్తున్నారండి. మీ తాతగారి ఊరు వెళ్తే అక్కడ ఆయన మీ తాతగారు అక్కడ అవును, మా మమ్మీకి ఆయన అన్యాయం చేశారు, మా మమ్మీని సేవ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పుకున్నారు మా తాతగారు. అంటే టీడీపీకి మద్దతు ఇచ్చారా? టీడీపీకి మద్దతు ఇచ్చారంటే మా మమ్మీని ఆయన చీట్ చేశారు కాబట్టి ఆయన ఆల్రెడీ చెప్పే చేశారు ఆ విషయం. ఏమి ఫేక్గా అబద్ధం చెప్పేసి అలా క్రియేట్ చేస్తానని చెప్పలేదు. చూసారా, విన్నారా? ఎందుకు ఉంటుంది? అవ్వదు. ఆయన మా మమ్మీని చీట్ చేశాడు కాబట్టి వైసీపీకి సపోర్ట్ ఇవ్వలేదు. మొన్న మీరు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు టీడీపీ చాలా మంది కార్యకర్తలతో పాటు మీరు వచ్చారని చెప్తున్నారు కదా. చూసారు, నేను మీకు ఒకటి చెప్తాను, 100 కోటి దండాలు. ఇలా బేవర్సోళ్ళతో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి. మాకు అలాంటి వ్యక్తులకి ఏంటి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు. 100 కోటి దండాలు. మాకు తెలుసు అలా సమస్య పరిష్కరించుకోవాలో. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. వాళ్ళ ఇట్లకి మాకు తెలియదు మా సమస్య పరిష్కారం.